హలో అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో, న్యూ ఇయర్ ఈవినింగ్ నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు డిన్నర్‌కి. సో, స్టార్టర్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. దీని నేమ్ నేను ఎండింగ్‌లో చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత వాటిని హాఫ్‌గా స్లిట్ చేయాలనమాట. సో, అన్నీ హాఫ్‌గా స్లిట్ చేసేసాక మనం యోక్‌ని సపరేట్ చేయాలి. అవన్నీ ఒక బౌల్‌లో వేసేసుకుందాం. దాంట్లో నేను 3 టీ స్పూన్స్ మేయోనీస్ వేశాను. తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 2 టీ స్పూన్స్ యెల్లో మస్టర్డ్ వేశాను. యెల్లో మస్టర్డ్ మనకి బయట స్టోర్స్‌లో ఉంటుంది. అండ్ సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకొని మనం బాగా మిక్స్ చేయాలి. సో, అది మనకి థిక్ అండ్ స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండాలనమాట సాస్ లాగా. అలా బాగా మిక్స్ చేసేసుకున్నాక దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఎగ్ వైట్ తీసుకొని దాన్ని నేను ఇక్కడ 1 కప్ కార్న్ ఫ్లోర్, 1/3 కప్ మైదా అండ్ 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసాననమాట. మిక్స్‌లో మనం జస్ట్ కోట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్‌లో డిప్ చేయాలన్నమాట. ఎగ్‌లో డిప్ చేసేసాక బ్రెడ్ క్రమ్స్‌తో కోట్ చేసేసి మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. సో, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత తీసేయాలన్నమాట. సో, తీసేసాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న సాస్‌తో ఇలా పైన డెకరేట్ చేసుకొని ఇంకా తినేయొచ్చు. సో, ఈ రెసిపీ నేమ్ వచ్చేసి డెవిల్డ్ ఎగ్స్.